మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి నుంచి ఈ రోజు 3వ తారీఖు వరకు కూడా మా బండారాల గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలని అతి రంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి మహాశివరాత్రి తర్వాత 3వ రోజు స్వామివారి కళ్యాణాన్ని అతి రంగరంగ వైభవంగా మా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి మా ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మల్రెడ్డి రంగారెడ్డి గారు మా ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇప్పుడే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం జరిగింది. వారి కుటుంబానికి మా ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మేము 43 సంవత్సరాలుగా ఈ 43వ వార్షికోత్సవాన్ని అతి రంగరంగంగా వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తా ఉన్నాం. మరి గత మేము 7 సంవత్సరాలుగా మేమే నిర్వహిస్తా ఉన్నాం, మా పాలకవర్గం నిర్వహిస్తా ఉన్నాం. మాకు ఆ ఉమామహేశ్వర స్వామి 7 సార్లు మాకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించే అవకాశాన్ని కల్పించినందుకు స్వామి కృపకు మేము ఎప్పుడు పాత్రలమై ఉంటాము. మరి అదేవిధంగా ఈరోజు మా ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మా బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఉండే, కానీ శ్రీశైలంలో జరిగినటువంటి ఘటన వలన ఆయన కొంత ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున ఇక్కడికి రాలేకపోయారు. మరి ఆయన కూడా ఆయన ఆరోగ్యానికి కూడా మా ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని ఈ మా గ్రామం తరఫున మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటా ఉన్నాం. మరి మా ఉమామహేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మా గ్రామ ప్రజలకు ఎల్లవెల్లా ఉండి మా గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలని ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకుంటా ఉన్నాం.